Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pawan. Alright, week 10. Literally yes, నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి 10 వీక్స్ అయింది. ఈ 10 వీక్స్లో అసలు నేను ఏం నేర్చుకున్నాను, లీవింగ్ అపార్ట్ ఫ్రమ్ లెర్నింగ్స్ అసలు నేను ఎంత ఎర్న్ చేశాను. ఎస్, రియల్లీ ఇది అట్రాక్టివ్ థింగ్. నేను అసలు ఎంత ఎర్న్ చేశాను అన్నది. అండ్ ఆల్సో ఫ్యూ టెక్నికాలిటీస్ లైక్ అనలిటిక్స్ అసలు ఏమైంది, సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎలా ఉంది అన్నది మనం లిటరలీ చిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. ఆల్రైట్, ఫస్ట్ థింగ్ స్టార్టింగ్ విత్ లెర్నింగ్స్. సి, మెయిన్ థింగ్ వచ్చేసరికి నేను స్టార్టింగ్లో వీక్ 1లో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక్క వీడియోకి ఐ యూస్ టు టేక్ లిటరలీ 4-5 టేక్స్. అరే ఇట్లా చెప్పడం లేదా మళ్ళీ వెళ్ళి కట్ చేయడం ఆన్ చేయడం అంతా చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ రైట్ నౌ I can see my own way of changing that within one video and manchiga deliver chestunna content. Might be I'm not that perfect, but yeah, I'm able to deliver in one video. Second thing vachesi na earnings enti antava. First thing, confidence andi. I didn't earn even a single penny out of this, and it doesn't matter to me. Endukante money I'm getting it from my permanent job which I'm doing, so it doesn't matter. The main thing వచ్చేసరికి ఎర్నింగ్స్లో వాట్ ఐ కన్సిడర్ ఇస్ కాన్ఫిడెన్స్. లిటరలీ ఆల్రెడీ ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి ఇంకా పెద్ద బూస్ట్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాకు ఇప్పుడు. సెకండ్ థింగ్, ఒక్క డిసడ్వాంటేజ్ అవుతుంది, అది నేను మళ్ళీ చెప్పుకోవాలి. ఏంటి అంటే నా వాయిస్. నేను ముందు మాట్లాడుతున్నప్పుడు అరే నీ వాయిస్ వినిపించట్లే, కొంచెం గట్టి మాట్లాడు అనేవాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ. రైట్ నౌ నేను నార్మల్ మాట్లాడుతున్నా, ఎందుకు అంత గట్టి మాట్లాడుతున్నావు అంటున్నారు, ఎందుకు అంత హైపర్ అయిపోతున్నావు అంటున్నారు. సో యా, మాట్లాడి మైట్ బి యాజ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ మోర్ టైమ్ ఇన్ టు దిస్, మైట్ బి అది అలవాట్లో కొంచెం వచ్చేస్తుంది. సో యా, దిస్ వన్ థింగ్ వాట్ ఐ హ్యావ్ ఎర్న్ ఫ్రమ్ హియర్. నౌ కమింగ్ టు ద థర్డ్ థింగ్, సబ్స్క్రైబర్స్. యా, సో వీక్ 5 దాకా మనం చూస్తే కౌంట్ అన్న చాలా స్లోగా పెరిగింది. ఐ షుడ్ నాట్ ఈవెన్ గెట్ వన్ హోల్ వీక్ 1 సబ్స్క్రైబర్ ఆల్సో. బట్ రైట్ నౌ వెన్ ఐ చేంజ్డ్, నేను ఒక చిన్న స్విఫ్ట్ తీసుకున్నా కదా ఎడ్యుకేషన్ కంటెంట్కి, ఐఎమ్ లిటరలీ గెటింగ్ ఎ గుడ్ రిసెప్షన్ ఫ్రమ్ పీపుల్. ఎందుకంటే 200 వ్యూస్ నుంచి 1000 వ్యూస్, 300 వ్యూస్ నుంచి 1300 వ్యూస్ అలా వస్తున్నాయంటే అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ 10,000 వ్యూస్, 20,000 వ్యూస్ రైట్ అవే టుడే ఇట్ సెల్ఫ్. ఆ చిన్న చిన్న చేంజెస్ కూడా ఇట్ విల్ గివ్ ఎ హ్యూజ్ ఎఫెక్ట్ అన్నది నాకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ రియల్లీ అప్రిషియేట్. అండ్ టిల్ డేట్ ఆల్మోస్ట్ 1,20,000 ప్లస్ వ్యూస్ ఉన్నాయి నా అకౌంట్లో విత్ ఇన్ లాస్ట్ 10 వీక్స్. దాట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ కెన్ అప్రిషియేట్ మై సెల్ఫ్. నౌ కమింగ్ టు ద లాస్ట్ వన్, సబ్స్క్రైబర్ గురించి. సబ్స్క్రైబర్ గురించి చెప్పాలంటే సి, వెరీ ఫ్రాంక్లీ జెన్యూన్గా మీకు తెలుసు నాకు తెలుసు హ్యూమన్ సైకాలజీ ఏంటి అంటే, ఈవెన్ దో మనకు ఒకసారి నచ్చినా కానీ వీ కాంట్ ట్రస్ట్ పీపుల్ వెరీ ఈజీలీ, రైట్? నేను జస్ట్ 10 వీక్స్ ముందు వచ్చినవన్నీ. సో పీపుల్ కూడా ఐ నీడ్ టు గెట్ హ్యాబిటేటెడ్, వాళ్ళు కూడా ఓన్ చేసుకోవాలి నన్ను. ఇఫ్ దే లిటరలీ బిలీవ్ ఎస్ పవన్ అనేవాడు జెన్యూన్గా నాకు ఆన్సర్స్ ఇస్తున్నాడు ఆర్ హీఈస్ గివింగ్ సమ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని నువ్వు ఒక 2 minutes నాకు టైం స్పెండ్ చేస్తున్నా కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ డెలివరింగ్ యూ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వై యూ విల్ సబ్స్క్రైబ్, రైట్? సో ఒకవేళ వాల్యుబుల్గా అనిపించినా మైట్ బి ఇప్పుడు వాల్యుబుల్ ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఇస్తాడా లేదా. సో నేను కూడా అంతే. మీరు అబ్జర్వ్ చేస్తే మనం చాలా వరకు గేమింగ్ ఛానల్స్ కానీ మనం చూస్తూ ఉంటాం, వీల్ డైలీ సీ దట్ ఆఫ్టర్ 1-2 years చూస్తే మీరు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేస్తుంటారు. బికాస్ మనం అంత ఈజీగా చేయం, అది హ్యూమన్ సైకాలజీ. బట్ అగైన్ స్టిల్ పీపుల్ హు ఆర్ సపోర్టింగ్ మీ, హూ ఈస్ గివింగ్ మీ మోర్ కాన్ఫిడెన్స్ బై ఈవెన్ హిట్టింగ్ దట్ 1 సబ్స్క్రైబ్ బటన్ ఎవ్రీ డే, అట్లీస్ట్ సింగిల్ పర్సన్ అయినా యాడ్ అవుతున్నారు. దాట్ ఈస్ రియల్లీ గ్రేట్. అండ్ ఐల్ మేక్ షూర్ ఐ విల్ డెలివర్ ద రైట్ కంటెంట్ ఫర్ యూ. ఇట్స్ మై ప్రామిస్. నేను మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాను, ఐ మోస్ట్లీ ట్రై టు బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కొత్తవి ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దాము. సో యా, టిల్ డేట్ దిస్ 10 weeks జర్నీ ఈజ్ రియల్లీ గుడ్. సో ఇంకా ముందు బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ ఐ లవ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.